హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివాడాక్స్. నేను మీ శివాని అండ్ సర్కార్ నౌకరి. ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివాడాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివాడాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సింగర్ సునీత గారి కొడుకు ఆకాష్ హీరోగా పరిచయం అవుతూ కె రాఘవేంద్రరావు గారి ప్రొడ్యూసింగ్ లో వచ్చిన సినిమా సర్కార్ నౌకరి. ఈ సినిమా విషయానికి వచ్చేప్పటికి సినిమా నాకైతే మాత్రం జస్ట్ యావరేజ్ అనిపించింది. సునీత గారు అబ్బాయి అండ్ రాఘవేంద్రరావు గారు సినిమా ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఒకసారి చూద్దాం అనిపించి చూశాను. అండ్ జస్ట్ యావరేజ్ అనిపించినా కానీ సినిమాలో కంటెంట్ బాగుంది, కానీ కొంచెం స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది. దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతారు అందరూ కూడా. కానీ ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు, ఆ 90s సినిమాలు ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం కొంచెం కనెక్ట్ అవుతుంది. సినిమా కనెక్ట్ అయితే ఆ 90s సినిమా 90s కాన్సెప్ట్ అలాగే కొంచెం స్లో నేరేషన్ పర్వాలేదు చూద్దాం అనుకునే వాళ్ళకైతే కొంచెం కనెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న జనరేషన్లో ఫాస్ట్ స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఇంట్రెస్టింగ్గా ఉండాలి అనుకునే వాళ్ళకైతే కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. నాకైతే కొంచెం యావరేజ్గా అనిపించింది, కానీ స్టోరీ బాగుంది. ఆ శేఖర్ జీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా స్టోరీ అయితే మాత్రం చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించింది. అంటే స్టోరీలో సినిమాలో హీరో ఏంటంటే కొంచెం మనోడు గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. ఆ గవర్నమెంట్ జాబ్ కూడా కొంచెం మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది, అది కొంచెం చెప్పుకునే సినిమా కాదు. ఆ జాబ్ చేయడం తన భార్యకి ఇష్టం ఉండదు. తన భార్య ఎవరికి చెప్పుకోలేని జాబ్ చేస్తుండటంతో తను ఇష్టపడదు ఆ జాబ్ని. సో నేను కావాలా, జాబ్ కావాలా అని చెప్పేసి తన భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. కానీ మనోడు భార్య పుట్టింటికి వెళ్ళిపోయినా కానీ ఆ గవర్నమెంట్ జాబ్ని చాలా ఇష్టంగా చేస్తాడు. అంతలా ఆ జాబ్లో ఏముంది అని చెప్పి అందరూ అనుకుంటున్నప్పుడు ఆ సినిమాని చివరికి కనెక్టింగ్ బాగుంటుంది. చివరికి తనకి ఆ జాబ్లో వచ్చిన సక్సెస్ని కనెక్ట్ చేయటం, అవి కొన్ని సీన్స్ బాగున్నాయి. కానీ కొంచెం ఆ సినిమా స్టార్ట్ అవడమే చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఆ స్లోగా స్టార్ట్ అవడంతో ఏంట్రా ఇంత స్లోగా ఉంది సినిమా అనిపిస్తుంది. స్టార్టింగ్ అలా ఉంది అనుకుంటే దాన్ని సినిమా ఎండింగ్ వరకు కూడా అంతే సాగదీశాడు. దీంతో ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీని మనం కామెడీ అనుకోవాలి. ఎందుకంటే అది అనవసరమైన డిస్కషన్తో వచ్చిన కామెడీని మనం అసలు అది ఇంకా చాలా బోరింగ్గా ఫీల్ అయ్యేలా చేసింది. అండ్ మధ్యలో వచ్చే 2 క్యారెక్టర్స్, శివ, గంగా అని చెప్పి ఒక 2 క్యారెక్టర్స్ వస్తాయి. ఆ 2 క్యారెక్టర్స్తో ఏదో చేయాలనుకున్నారు, కానీ అది ఇంకా బాగా ల్యాగ్ అయిపోయింది. ఇలాంటివి కొన్ని సీన్స్ వల్ల, కొన్ని క్యారెక్టర్స్ వల్ల సినిమా చాలా స్లోగా అండ్ చాలా ల్యాగ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఆయన చెప్పాలనుకున్న స్టోరీని ఇంకొంచెం మంచిగా చెప్పుంటే, ఇంకొంచెం మంచి స్క్రీన్ ప్లే రాసుకొని చెప్పుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేప్పటికి ఆకాష్ అయితే మాత్రం డెబ్యూ మూవీ అయినా కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సునీత గారు అబ్బాయి అని చెప్పుకోవడం కాదు, కానీ చాలా బాగా చేశారు. ఆయన చేసిన ఈ సినిమాలో ఆయన తీసుకున్న క్యారెక్టర్ చాలా బాగుంది. డిఫరెంట్ క్యారెక్టర్, ఎవరు కూడా అలాంటి క్యారెక్టర్ చేయడానికి డేర్ చేయరు, కానీ మనోడు డేర్ చేశాడు. అండ్ హీరోయిన్ విషయానికి సత్య క్యారెక్టర్లో చేసిన భావన కూడా చాలా బాగా చేసింది. తను కూడా పర్వాలేదు అనిపించింది. అండ్ ఇంకా గ్రామ పంచాయతీ క్యారెక్టర్లో తనికల భరణి గారు చేశారు, ఆయన కూడా చాలా బాగా చేశారు అనిపించింది. అండ్ ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు డైరెక్టర్గా శేఖర్ జీ అయితే డైరెక్టర్గా అయితే సక్సెస్ అయ్యారు. కాకపోతే కొంచెం స్టోరీలో కొంచెం స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేది అనిపించింది. ఇక సంగీతం, మ్యూజిక్ విషయానికి వచ్చేప్పటికి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఓకే, సాంగ్స్ కూడా అంతేం లేవు, చెప్పుకునే అన్ని సాంగ్స్ కూడా ఏం లేవు. కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మ్యాక్సిమం కవర్ చేశారు. అండ్ ఇక సినిమాటోగ్రఫీ అయితే మెయిన్ చెప్పుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆ 90s కాన్సెప్ట్ కాబట్టి ఆ టైంలో ఎలా ఉంటుంది, ఆ పల్లెటూరు వాతావరణం, దాన్ని చాలా బాగా చూపించారు. మరీ వరస్ట్ అని చెప్పలేము, కానీ బాగా చూపించారు. మనం ఇన్వాల్వ్ అయిపోతాం, ఓకే మనం అసలు 90sకి వెళ్ళిపోయాం అన్న ఫీలింగ్ కలిగించింది. ఆ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. ఓవరాల్గా అయితే ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు. సింపుల్ స్టోరీస్ అండ్ సింపుల్గా ఒక ఊర్లో తీసిన స్టోరీ అయినప్పటికీ కూడా ఓకే పర్వాలేదు అనిపించింది. ఓవరాల్గా అయితే సినిమా నాకైతే మాత్రం జస్ట్ యావరేజ్ అనిపించింది. పల్లెటూరు కథలు, కొంచెం 90s స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకైతే నచ్చుతుంది. అండ్ రిమైనింగ్ వాళ్ళకైతే కొంచెం యావరేజ్గా అనిపిస్తుంది. కాకపోతే కాన్సెప్ట్ అయితే కొంచెం యూనిక్ కాన్సెప్ట్, కొంచెం డిఫరెంట్గా ఉంది. అది స్టోరీ చెప్పి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదలుచుకోవాలా, కొంచెం చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ప్రజెంట్ అయితే థియేటర్లో ఉంది, ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఒకసారి మీరు చూడండి, మీకు సినిమా స్టోరీ అర్థమవుతుంది. అండ్ ఈ సినిమాకి మన శివాడాక్స్ ఛానల్ నుంచి నేనైతే 2.5 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. మీరు కూడా చూడండి, మీరు కూడా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన శివాడాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.